ఈ మధ్య న్యూస్ పేపర్లు మీరు తిరగేస్తే కనీసం పెళ్ళాం ముందే ప్రియురాలతో ఆత్మహత్య. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి శిరీష్ కుమార్ అనేవాడు నిన్న చల్ల రైల్వే స్టేషన్ దగ్గరలో రైల్లో ఆ పని చేశాడు. శబరి ఎక్స్ప్రెస్లో తన పెళ్ళం ప్రియురాలతో కలిసి ఉండగా కోయంబత్తూరు వెళ్తే చూడండి, మూసాపేటలో ఈ యువతి వివాహిత ఉంటుంటే వీడు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చేసి మరి వీడు తదిగణం ఆడుతూ ఉంటే వన్ ఫైన్ డే వీళ్ళిద్దరు కలిసి లేచిపోయి కోయంబత్తూరులో వేరు కాపురం పెట్టారు. ఈ శిరీష్ కుమార్ గారికి పెళ్ళం ఉంది, పిల్లలు ఉన్నారు. ఆ యువతి వివాహితకి కూడా పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరు పోయి కోయంబత్తూరులో కాపురం పెట్టారు. ఈ అమ్మాయి ఏది శిరీష్ కుమార్ పెళ్ళం వెళ్ళి శబరి ఎక్స్ప్రెస్లో వెళ్ళి మరి కోయంబత్తూరు నుంచి లాక్కు వస్తుంటే చర్లపల్లి స్టేషన్ దగ్గరలో సూసైడ్గా అటెంప్ట్ చేశారట. ఏంది ఇది? ఇంకొకడేమో పెళ్ళాన్ని తీసుకెళ్ళి లవర్తో ఈ పెళ్ళం ఇంకొకటి ఎవరినో మర్డర్ చేశాడు. ఇంకొక ఆమె తల్లిని ఉద్యోగం కోసం మర్డర్ చేసింది నార్త్ ఇండియాలో. తల్లిని ఉద్యోగం కోసం ఇంకొకడు ఇంకేదో చేశాడు. మనం చూసుంటారు మీరు పేపర్. ఏం జరుగుతుంది? వీటన్నిటికీ పరాకాష్ట కాదు, కానీ వీటికి రిలేటెడ్గా కుటుంబ బంధం కోసం తాపత్రయపడిన ఒక తండ్రి స్టోరీ. ఇప్పుడు ఇవన్నీ మటర్లు కదా. ఇప్పుడు చూడండి, వేలూరులో ఒక పిల్ల దివ్యదర్శిని ఏమో చదువుతుంది, ఏమో ఎరగదేస్తుంది, బీటెక్ థర్డ్ ఇయర్. పెడుమాళ్ అనే ఒక యువకుడో మధ్య వయస్కుడో తెలియదు నాకు, ఆయన్ని ప్రేమించిందట. నీకు ప్రేమిస్తే సినిమా గుర్తొస్తుంది, ఇక్కడ గుర్తొస్తుంది గ్యారంటీగా. వీడు ఏదో మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇతగానే లవ్ చేసిందట. లవ్ చేసి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో వివాహం చేసుకుని వచ్చింది. సనాతన ధర్మం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెళ్లి చేసుకుని వచ్చేసింది. పోలీస్ స్టేషన్లో వెంటనే వెళ్ళిపోయి, మీకు ఏమైనా గుర్తొస్తుందా? పోలీస్ స్టేషన్లో వెంటనే పోయి మాకు రక్షణ కావాలి ఇన్స్పెక్టర్ అన్నారట. వెంటనే కల్పిస్తామని తల్లిదండ్రులను పిలిపిస్తే ఆ తల్లిదండ్రులు ఖాళీ అనుకుంటారు అని పేరు, అమ్మాయి కాళ్ళు పట్టుకొని పోతున్నారు. అమ్మ రామ్మ, ఇంటికి రామ్మ, వీడు వద్దమ్మా, మంచోడు కాదమ్మా. వింటారా? వినరుగా. ఇంటికి రాలేదు. పైగా పోలీసులు ఈ ఖాళీ వైఫ్ అంటే ఈ అమ్మాయి దివ్యదర్శిని తల్లిదండ్రులు ఇద్దరిని మీరు గొడవ చేయొద్దు, ఇక్కడ బయటికి వెళ్ళిపోండి అని పంపిస్తే పాపం వాళ్ళు రోడ్డు మీద పడి నానా అవస్థలు పడి పొర్లు దండాలు పెట్టి ఏడుస్తూ ఉన్నారంట. ఎందుకు ఏడవడం? 10 రోజులు ఆగండి, ఆ అమ్మాయి ఏడుచుకుంటూ ఇంటికి వస్తుంది, అంతే కదా. ఇతను చెప్పే కారణం ఏంటంటే, అందరూ చెప్పేది లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అల్లుడు యాదవా అని అందరూ అంటారు కదా. ఇతను కూడా ఏంటంటే ఇతనికి ఏం ఇష్టం లేదు అల్లుడు అని పిలవటానికి. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు వాడిని అల్లుడిగా ఎందుకు అంగీకరిస్తాడు? ఎవరో బైక్ మీద వేరే అమ్మాయితో వెళ్తాను, నేను చూశానమ్మా అని చెప్తున్నాడంట. ఇప్పుడు చూడటం ఏముంది? రేపొద్దున కనిపిస్తుంది కదా. ఎన్ని సినిమాలు చూడట్లేదు. ఒక 10 రోజులు ఆగితే ఆవిడే నా మొగుడొద్దు వద్దు అని చెప్పేసి ఇంటి మీద వచ్చి కూర్చుంటారా? దీన్ని కనుక కరెక్ట్ ఫాలో అప్ చేస్తే కోయంబత్తూరులో, ఆ వేలూరులో అదే జరుగుతుంది. అంటే కుటుంబ బంధం కోసం తండ్రి అంత తాపత్రయపెట్టారు. లవ్ మ్యారేజ్లు చేసుకోవచ్చు. ఏ వయసు? నువ్వు సొంతంగా ఉద్యోగం చేసుకోగలిగి ఉండాలి. నీ వైఫ్కి అంటే నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయిని పోషించగలిగి ఉండాలి. లేదు, 2 కుటుంబాల్లో ఏదో కుటుంబం నీకు అండగా నిలబడి ఉండాలి. ఎందుకంటే వచ్చే కష్టాలు ఉంటాయి కదా తీర్చడానికి. అంతెందుకు, పెళ్ళైతే పిల్లలు పుడతారుగా, ఆ ప్రసవం కోసం ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవడొచ్చి చూస్తాడు? పక్కింటోడు వచ్చి చూస్తాడా? చూడరు కదా. దానికోసమైనా ఒకళ్ళన్నా ఆమోదించగలిగి ఉండాలి. సహజంగానే ఏం చేస్తారు, అబ్బాయి తాలూకు తల్లిదండ్రులు ఓకే అంటారు. ఎందుకు? ఈడి మీద మనం ఏదో ఆశ పెట్టుకున్నాం, ఈడే కదా వృద్ధాప్యంలో మనం చూసేదని. ఈడు వృద్ధాప్యంలో చూస్తాడో లేదో ఎవరికి తెలియదు. అయినా కూడా అదొక ఇది కదా మనకి. ఇలా జరిగితే మరి అమ్మాయికి బుద్ధి ఉండాలి కదా. కాళ్ళు పట్టుకొని బతిలాడుతుంటే, నాన్న నేను చేసుకున్నా కదా, నేను చూసుకుంటా, నువ్వు భయపడద్దు, అంతగా ఏదైనా జరిగిందంటే నేనే వచ్చేస్తాను నాన్న అని చెప్పాలి కదా. చెప్పరు. ఎందుకు? మోజు కదా పెళ్ళంటే. ఆ మోజు తీరుతుంది కదా. ఎన్ని చూడలేదు మనం, ఇప్పుడు చూస్తున్నాం కదా. సక్రమంగా పెళ్ళి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఈడికి ఇంకొకటితో లవ్, దానికి పిల్లలు ఉన్నా కూడా దాన్ని తీసుకుని వేరే రాష్ట్రం వెళ్ళి బతకడం అవసరమా? ఏంటిది? ఇది చూస్తుంటే అర్థం కావట్లేదా? మనకి ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఢిల్లీ సినిమా వాటిలో ఇట్లో మన ప్రకాష్ రాజ్ చెప్తాడు కదా, లవ్ చేసిందా? ఏం లేదు, ముందు అతనికే పెళ్లి చేసేయండి, లేకపోతే మళ్ళీ తర్వాత మనకే చుట్టుకుంటూ ఉంది అని అరిచినట్టు కాదు. ఇప్పుడు దాన్ని వేసాను, లవ్ చేసిందా, దీన్ని తిక్క కుదురుతాడు వాడే అనుకోవాలి. లేకపోతే
నువ్వు పుట్టి అన్నాళ్ళైంది 20 ఏళ్ళు అయి ఉంటుంది. 20 ఏళ్ళకే నీకు తల్లిదండ్రులు వీళ్ళందరినీ వదిలేసేసి ఒక యువకుడిని చూడగానే ఆహా నా యువకుడు దొరికాడు, నా శరీరంలో అర్ధభాగం ఇతనే అని అర్థమైపోద్ది. మనం ఏం చదువుతున్నాం? బీటెక్. మనం అవతలవాడు ఏంటి? మెకానిక్. ఆ మంచితనానికి ప్రేమకి ఆస్తులు అంతస్తులు అడ్డురావు, అడ్డురావు. బతకడానికి ఆస్తులు అంతస్తులు కావాలిగా, ప్రేమ కూడా సరిపోదుగా. పేదల బతుకులు అని ఒక సినిమా వచ్చింది, బహుశా భాగ్యరాజేది అనుకుంటా, తెలుగులో తీశారు. హృదయ విదారకం అన్నమాట, మామూలుగా ఉండదు సినిమా. ఆ సినిమా కష్టాలు ఇప్పుడు వాళ్ళకి కనపడతాయి, మామూలు కనపడదు. అవి చేయొచ్చు, తెలియకుండా జరుగుతుంది. కనీసం ఇప్పుడు అది బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుందంటే కనీసం ఇంకో 2 ఏళ్ళు ఆగొచ్చు కదా. ఈలో వీళ్ళు ఏమైనా పెళ్లి చేసేస్తారు నీకు? తప్ప అదేమన్నా? కనీసం ఒక 25 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నాం, తల్లిదండ్రులు లేకపోయినా కూడా బతకగలం అనే నమ్మకం వచ్చిన తర్వాత కలిగేది ప్రేమ కాదు అని ఏదో కబుర్లు చెప్పకండి ఎవడు. అసలు అదేంటో తెలియదు. మనకు ఒక అట్రాక్షన్, అందరూ తిరుగుతున్నారు మనము తిరగాలి. లేదు అతనేదో సినిమాల్లో చూపించిన లక్షణాలు కనబడుతున్నాయి, లేదు నిజాయితీగా కనబడుతున్నాడు, లేదు అందగాడిగా కనబడుతున్నాడు, చాలా ఆస్తిపరుడిగా కనిపిస్తున్నాడు. ఈ చివరిదానికి ఇంట్లో వాళ్ళు ఓటేస్తారు కొద్దిగా, ఎందుకంటే పోతే పోయింది, కనీసం కాస్త డబ్బులన్నా తగలబడ్డాయి కదా, తిండి కన్నా లోటు ఉండదులే, రోడ్డు మీద నెట్టలే అనే ఒక ఫీలింగ్ అన్నా ఉంటుంది. అంతేగాని కేవలం ఆస్తి చూసే అని కాదు. ఎవడైనా ఏం చూస్తాడు? మంచి సంబంధం అనగానే ఆర్థికంగా సెటిల్ అయ్యారా లేదా, మన ఇళ్లలో పడిన కష్టాలు పిల్లలు అక్కడ కూడా పడకూడదు కదా అని చూస్తారు. తప్పు లేదు అందులో. కానీ వాళ్ళ మీద కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగిన స్థితిలో కూడా నేను కంట్రోల్ చేస్తానంటే ఎట్లా? లేదు కనీసం ఇదన్నా చెప్పగలిగి అమ్మా నువ్వు ఎవరితో అయినా తిరుగు, ప్రేమించు, కాదనట్లా. కొన్ని రోజులు ఆగు, కొన్ని రోజులు టెస్ట్ చేయి, కొన్ని రోజులు ఆగండి. మీ పెళ్ళి వయసు వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పగలిగి ఉండాలి. ఇక్కడే మనకి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు, ఒక అగ్రిమెంట్ రాసుకోండి మీరు అని. ప్రేమకు అగ్రిమెంట్ ఏంటంటే ఉండాలి, మరి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇదిగో నేను ఈ షరతుల మేరకి పెళ్లి చేసుకుంటాను 4 ఏళ్ళ తర్వాత అని రాసుకోండి, చూద్దాం. అసలు ఆలోచన రాదు కదా, వినూత్నంగా అనిపిస్తుంది కానీ ట్రై చేయాలని అనిపిస్తుంది కదా. ఎందుకు? వెంటనే వేస్తాం కదా. ప్రేమ గుడ్డిది. ప్రేమ ఇలాంటి వాటి ప్రేమ అనేది నమ్మకం మీద ఏర్పడుతుంది. ఆ నమ్మకం నువ్వు నా మీద చూపించట్లేదంటే అని మొదట్లోనే విడిపోవాలా. ఊరంతా తిరిసేటట్టు తిరగటం, తందనాలు ఆడటం అన్నీ చేసిన తర్వాత నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కాబట్టి నేను బ్రేకప్ చెప్తున్నా, ఇట్లాంటి సొల్లు కబుర్లు కాదు.